వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం మరోసారి రంగంలోకి దిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈసారి ఆయన ఇండియా కూటమిని టార్గెట్ చేశారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ పరిణామంపై మాట్లాడారు. హిందూ మత సంప్రదాయాలను గౌరవిస్తూ తీర్పిచ్చిన ఓ న్యాయమూర్తిపై అభిశంసన ఏమిటని ప్రశ్నించారు. ఇదేం సెక్యులరిజం అంటూ నిలదీసినంత పని చేశారు. గత కొంతకాలంగా హిందుత్వ వాదంతో పాటు సమైక్యత భావాలను గట్టిగానే వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అక్కడ డిఎంకే అనుసరిస్తున్న అంశాలను గట్టిగానే నిలదీస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటించిన సంగతి తెలిసిందే. గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగం కూడా అక్కడ చేశారు. ఇప్పుడు మరోసారి హిందుత్వవాదానికి మద్దతుగా గట్టిగానే మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఇండియా కూటమిపై పవన్ కళ్యాణ్ యుద్ధం. మరోసారి హిందుత్వవాదానికి పవన్ మద్దతు. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా? పవన్ కళ్యాణ్ మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ కోసం గట్టిగానే మాట్లాడే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ వివాదం, దాని తర్వాతి పరిణామాల క్రమంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రధానంగా తమిళనాడు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ సైతం వెనక్కి తగ్గలేదు. అప్పటి నుంచి తమిళనాడుపై ఫుల్ ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఆ రాష్ట్రంలో తరచూ ఆలయాలను సందర్శిస్తున్నారు. అయితే హిందువులకు అనుకూల తీర్పు ఇచ్చారని తమిళనాడులో ఓ కొండపై హిందూ ఆలయానికి సంబంధించి అక్కడ అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని జటిలం చేశారు. దర్గా కమిటీతో వివాదం కోర్టు వరకు దారితీసింది. ఓ కొండపై కార్తీక దీపం వెలిగించే క్రమంలో ఈ వివాదం చెలరేగింది. అయితే పరిమిత సంఖ్యలో జనం వెళ్లి కార్తీక దీపం వెలిగించుకోవచ్చని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆ ఏర్పాట్లు చేయాలని వచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదు డిఎంకే ప్రభుత్వం. మరోవైపు తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తిపైన అభిశంసన తీర్మానంకు డిఎంకే డిమాండ్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఇంకోవైపు ఇండియా కూటమి నేతృత్వంలో ఓ 120 మంది ఎంపీలు స్పీకర్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపైన స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. హిందూ మత ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ తీర్పు చెప్పడం తప్ప అంటూ నిలదీశారు. ఇదేం సెక్యులరిజం అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్. గతంలో శబరిమల అయ్యప్ప స్వామి విషయంలో వచ్చిన ఆదేశాలను గురించి ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. గతంలో శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైనటువంటి ఆచారాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఆ న్యాయమూర్తులను తొలగించేటువంటి అంశాన్ని రాజకీయంగా ఒత్తిడి చేయలేదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం విపక్షాలు హిందూ మతానికి సంబంధించినటువంటి స్థలంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపాన్ని వెలిగించేటువంటి ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కులను సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు ఒక విధుల్లో ఉన్నటువంటి న్యాయమూర్తినే లక్ష్యంగా చేసుకున్నాయని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు ధర్మాసనం శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కానీ ఎవరు కూడా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం చేయలేదు. అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రంలో ఒక్కటైన శబరిమలలోని ప్రధాన ఆచార మార్పు అంశంపై ఇచ్చిన తీర్పుపై కేవలం రివ్యూ పిటిషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రాజకీయంగా వారిని తొలగించాలని ఒత్తిడి చేయలేదు. ఇటీవలి ఒక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓహో ఇప్పుడు దేవుణ్ణి అడిగి ఏదైనా చేయమని చెప్పండి, మీరు విష్ణు భక్తుడని చెబుతున్నారా, అయితే వెళ్ళి ప్రార్థించండి అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆయన పైన ఏ చర్యలు తీసుకోలేదు. కనీసం ఆయనను క్షమాపణ కోరలేదు. తొలగించాలని ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాదు ఆయన పైన ఒక న్యాయవాది దుర్భాషలాడినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వెంటనే ఆ న్యాయమూర్తి గౌరవాన్ని కాపాడేందుకు ముక్త కంఠంతో ఖండించాయి. కానీ ఈరోజు పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. హిందూ మతానికి సంబంధించినటువంటి స్థలంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కులను సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు
ఒక విధుల్లో ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే భారత రాజ్యాంగం స్పష్టంగా ఒక న్యాయమూర్తిని తొలగించడానికి అతను అసభ్యకరంగా వ్యవహరించడం లేదా అసమర్థత మాత్రమే కారణాలు ఉండాలని చెబుతుంది. కానీ డిఎంకే ఆధ్వర్యంలోని ఇండి కూటమికి చెందిన 120 మందికి పైగా ఎంపీలు రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకుని ఆ న్యాయమూర్తిపై అభిశంసన నోటీసు ఇచ్చారు. ఇది న్యాయ పాలనపై జవాబుదారీతనం కాదు, ఇది బహిరంగ రాజకీయ బెదిరింపు. హిందూ భక్తుల హక్కులను కాపాడుతూ తీర్పిచ్చినందుకు ఇలా ఒక న్యాయమూర్తిని అభిశంసించడానికి ఎందుకంత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి? ఇది న్యాయ వ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే ప్రయత్నం కాదా? హిందూ సాంప్రదాయాలు ఆచారాలపై తీర్పిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న పరోక్ష సందేశం కాదా? ఇది న్యాయ వ్యవస్థను నేరుగా భయపెట్టేటువంటి ప్రయత్నం. ఇది సూటిగా హిందూ ఆచారాలపై తీర్పులను వారి యొక్క రాజకీయ విధానాలకు అనుగుణంగా లేకపోతే న్యాయమూర్తులను లక్ష్యంగా చేస్తామనేటువంటి సందేశం. ఈ ఘటన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఉమ్మడి స్వరం వినిపించేందుకు ఒక సమిష్టి వేదిక అవసరాన్ని మరింత బలపరుస్తుంది. ఇలాంటి సందర్భంలో భక్తులు తమ యొక్క దేవాలయాలను, తమ మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు రాజకీయ జోక్యం లేకుండా రాజకీయ ద్వేషంతో ప్రేరేపితమైనటువంటి న్యాయ దుర్వినియోగాలను గురి కాకుండా ఉండేందుకు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటే దేశానికి అత్యవసరం. చివరగా హిందువులు తమ మతాచారాలను ఆచరించడం కూడా భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కే అని దేశంలోని స్వయం ప్రకటిత మేధావులకు, ముఖ్యంగా సూడో సెక్యులర్లకు స్పష్టం చేస్తున్నాను. అలాగే సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే ఇతర మతాలను వ్యతిరేకించడం కాదు. సెక్యులరిజం రెండు వైపులా నడవాలి. ఒకవైపే నడిస్తే అది సెక్యులరిజం కాదు, అది సెలెక్టివ్ సూడో సెక్యులరిజం అవుతుంది. ప్రతి మతాన్ని సమాన గౌరవంతో చూడాలి, అందులో హిందువులు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సో హిందూ మతాలకు సంబంధించి మఠాధిపతుల నుంచి వస్తున్న ఆహ్వానం మేరకు తరచూ అక్కడికి వెళ్తున్నారు. హిందూ మతానికి అనుకూలంగా తీర్పిచ్చారని ఏకంగా న్యాయమూర్తిపై వేటు వేయాలనుకుంటున్న ప్రయత్నాన్ని గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు పవన్. ఇప్పటి వరకు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాత్రమే మాట్లాడారు. ఇప్పుడు ఇండియా కూటమికి నేరుగా హెచ్చరికలు పంపారు. పవన్ ప్రకటనపై ఇండియా కూటమి ఎలా స్పందిస్తుందో చూడాలి.